చిన్నపిల్ల అంటే జ్ఞాపకం వచ్చింది నాకు. ఈరోజు మదర్స్ డే అంటండి. ఏంటండి ఈరోజు మదర్స్ డే. ప్రవక్త చాలా విషయాలు చెప్పుకొచ్చాడు దాని గురించి. అదే అసలు అప్రసంగం చేయాలనుకున్నాను కానీ మరి ఇంకా అలా టైం అయిపోద్ది. కనుక మదర్స్ డే అంటే తల్లి యొక్క దినం, లేక మాతృ దినోత్సవం అంటారు దాన్ని. ఇలా కొన్ని రోజులు పెట్టారులేండి గవర్నమెంట్. తండ్రి రోజు, అమ్మ రోజు, ఇలా కొన్ని పెట్టుకుంటూ వచ్చారు. నేనేమంటున్నానంటే, ఎవరు తండ్రో వాళ్ళని గౌరవించండి, ఎవరు తల్లో వాడిని గౌరవించండి. తల్లిని ఆ యొక్క మాతృ దినోత్సవం రోజున మాత్రమే మనకు అసలు ఆ రోజులు కూడా జ్ఞాపకం. ఫారెన్లో అయితే బాగా జ్ఞాపకం ఉంటాయి. బొకే పట్టుకెళ్ళి ఇస్తూ ఉంటారు వాళ్ళకి, తల్లికి బొకే ఇస్తూ ఉంటారు, గౌరవిస్తుంటారు. దానికోసమే ప్రవక్త అంటాడు ఒక మాట, ఏమని సంవత్సరానికి ఒకసారి మీరు బొకేలు ఇచ్చి పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించడం కాదు, ప్రతి దినము తల్లిని గౌరవించండి అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. తల్లిని గౌరవించడం చాలా మంచి కార్యం. అది ఈ రోజుల్లో తల్లిదండ్రులను ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదండి. తల్లుల మాట వినటం లేదు. తల్లులపై తిరగబడే కొడుకులు ఉన్నారు, తల్లుల్ని తన్నేవాళ్ళు ఉన్నారు, తల్లుల్ని అగౌరవంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నేను చెప్తున్నాను, పిల్లలారా, నీ తల్లి కనకుండా నువ్వు రాలే, నీ తండ్రి బీజము లేకుండా నువ్వు రాలే. వారు చాలా నీకు ముఖ్యమైన వాళ్ళు. ఒకవేళ నీకన్నా ఒకవేళ మంచోళ్ళు కాదేమో, అయినా నీకు జన్మనిచ్చినందుకు నిశ్చయంగా వారిని ఎప్పుడు గౌరవిస్తానే ఉండాలి. వృద్ధాప్యము దాకా వారిని చూచుట నీ బాధ్యత. ఎంతమంది నమ్ముతారు దాన్ని? హల్లెలూయా. సాధారణంగా అత్తగారులు అంటే ఒకలా, అమ్మగారు అంటే ఒకలా చూస్తారు కదండి. ఒక సహోదరు అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అత్త నీకు అమ్మ అయిపోవాలి. అవుతుందా? మాట్లాడు. అవుతుంది అంటారా? అలా గనక అయితే సూర్యుడు ఈ పక్క వచ్చేస్తాడు. అంటే అవ్వకూడదనా? అయి తీరాలి. మనం క్రైస్తవులమైతే, నిజంగా దేవుని బిడ్డలమైతే తల్లుల్ని గౌరవించాలి, అత్తల్ని గౌరవించాలి. అందుకని అత్తమ్మ అంటారు. నేను అంటున్నాను, ఇక్కడి నుంచి పెళ్ళైన వాళ్ళు అందరూ అత్తమ్మ అనే మాట మానేసి అమ్మ అని పిలవండి. అర్థమైందండి? మాంగారని మానేసి డాడీ అని పిలవండి, నాన్న అని పిలవండి, తప్పేం లేదు.